హల్లెలూయా! ఈ వచ్చే డిసెంబర్ 8వ తారీఖు అనగా ఆదివారం సెకండ్ హాల్ బేతల్ డోర్ యొక్క అభిషేకారాధనకు ఎవరైతే వస్తున్నారో వారందరికీ శుభవార్త అండి. ఈ బేతల్ డోర్ అభిషేకారాధనలో దేవుడు ఏం చేయబోతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన ఆ విషయం అయితే పంచుకోబోతున్నాను. సూర్య అభిషేకారాధనలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. ఎవరైతే వస్తున్నారో వారి మీదకి మోషే అభిషేకాన్ని, ఏలీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను సెలవిచ్చాడు. ఈ తరంలో చాలామంది ఏలియా లాంటి వాళ్ళు ప్రవక్తలు కావాలి, మోషే లాంటి వారు కావాలి, విశ్వాసైన సేవకులైనా కానీ అలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ ఆదివారం ఉదయం సెకండ్ హాఫ్ బేతల్లో ఆరాధనకు ఎవరైతే వస్తున్నారో ఈ అభిషేక ఆరాధనలో వారి మీద ప్రత్యేకంగా ఏలి అభిషేకాన్ని మోషే అభిషేకాన్ని రిలీజ్ చేసి వారిని రాబోయే రోజుల్లో ఏలియా వలె మోషే వలె నిలబెడతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి రండి. అలాగే సాయంకాల అభిషేక ఆరాధనలో మిమ్మల్ని శోధించేటువంటి దురాత్మల నుంచి శోధన నుంచి వ్యసనాల నుంచి విడుదల పొంది అభిషేకం రిలీజ్ చేస్తామని చెప్పాడు. సో ఎవరైతే వస్తున్నారో సిద్ధపడుతూ రండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏలి అభిషేకాన్ని, మోషే అభిషేకాన్ని ఆయన రిలీజ్ చేస్తున్నాడు. అలాగే వ్యసనాల నుంచి విడుదల కలుగ చేస్తున్నాడు. ఈ అభిషేక ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు దూతగణంతో సంచారం చేయబోతున్నాడు. ఏ కష్టం ఉన్నా, ఏ రోగం ఉన్నా కానీ, ఏ సైతాన్ శక్తులు ఉన్నా కానీ కుటుంబాలుగా రండి. మీ వారిని, మీ కుటుంబ సభ్యుల్ని తీసుకొని రండి. ప్రార్థన చేసుకొని ప్రభా ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు ఉన్న సెకండ్ హాల్ బేతల్ అభిషేకానికి వెళ్తుండగా, లేక సాయంకాలం 5 గంటలకు ఉన్న ఆదివారం సాయంకాల అభిషేకానికి వెళ్తుండగా ప్రభు నా కుటుంబాన్ని దర్శించండి, విడిపించండి, నాకు ఏలి అభిషేకం, మోషే అభిషేకం కావాలని చెప్పేసి ప్రార్థన చేసుకోరండి. పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించబోతున్నాడు. నీ రోగాలు ఏమవుతున్నాయి, దయ్యాలు బయటకు వస్తున్నాయి, మంత్రశక్తులు కాలిపోతున్నాయి. మరి ప్రత్యేకంగా వారిని వచ్చే వారందరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడి మిమ్మల్ని తెప్పనిలా చేయాలని, ఉజ్జీవపరచాలని, రాబోయే రోజుల్లో గొప్ప సాక్షులుగా, సజీవ సాక్షులుగా నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సో ఒక నూతనమైనటువంటి అనుభవంలో మీరు వెళ్ళబోతున్నారు. సో కాబట్టి రండి. సో ఏలి అభిషేకం నాకు కావాలి, మోషే అభిషేకం నాకు కావాలి, అలాగే నాకు విడుదల కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శించబోతున్నాడు. సో రోగులు కానీ, దయ్యం పట్టిన వాళ్ళు కానీ, ఇంకెవరున్నా కానీ తీసుకొని రండి. ఈ స్థలము సికింద్రాబాద్ బేతల్ టవర్, బాలగంగ యాప్రాల్ సికింద్రాబాద్ అండి. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని టైప్ చేసి మీకు లొకేషన్ వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211 అనే బస్సులు ఉంటాయి. బాలగంగ కోళ్ళఫారం బస్ దిగి మీరు గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని కొడితే మీకు లొకేషన్ వస్తుంది. రండి. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంకాలం ఆరాధన 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో నేను ఫ్రీ అపాయింట్మెంట్ టోకన్ కూడా ఇస్తున్నారు. ఫ్రీ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. సో సర్వీస్ తర్వాత నేను చేయబెట్టి ప్రార్థన చేయబోతున్నాను, ప్రవచిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని దర్శించబోతున్నాడు. మీ జీవితం మారబోతుంది. సిద్ధపాటుతోటి రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బోగా దర్శించునుగాక. ఆమేన్.